విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు తెలుగు సినీ ఇండస్ట్రీ ఘన నివాళులు అర్పిస్తోంది. కోట పార్థివ దేహం దగ్గర పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. సినీ ప్రముఖులతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆయన పరంపదించారు. ఇవాళ మధ్యాహ్నం 3:30కు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు. దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది, ఒక అవగాహన ఉండేది, ఆయనది ఒక ప్రెజెన్స్ నాకు చాలా నచ్చేది. ఆయన ఎవరిని వదిలిపెట్టాడు. ఎలాంటి మనిషి అంటే, అనయ్య అంబేద్కర్ ని సినిమా రిలీజ్ అయ్యింది, ఎందుకో జనాలు చూడట్లేదు అంటే, ఏం లేదు ప్రకాష్, అది ముందు అంబేద్కర్ ఒక కటౌట్ పెట్టారు, ఆయన అక్కడెక్కడో చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారు. అంటే ఎటకారం కాదు అది, అలాంటి మంచి సినిమా చూడరు ఇళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది. ఆయన నిరంతరంగా ఆయనలో చూసింది నేను తెలుగు భాష, తెలుగు నటినటులు, తెలుగు ప్రతిభలకి అంత పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు కొందరు కదా. కోట శ్రీనివాసరావు ఆయన ఏ వేషం వేసినా దానికో ప్రత్యేక గుర్తింపు. కోటన్న అని ముద్దుగా పిలుచుకునే సహచర నటులు తంబి, వారి అని ఆయన తెరపై పిలిచే పిలుపు ఆడియన్స్కి వినసొంపు. నైజాం యాసైనా మిగతా భాషలైనా తన నటనకు తగ్గట్టుగా మార్చుకోవడం ఆయన తరీఖా. కడుపుబ్బా నవ్వించడంలో, క్రూరత్వంతో భయపెట్టించడంలో ఆయనదో ప్రత్యేకమైన మార్క్. నటనకు పెట్టని కోట ఆయన. అలాంటి కోట ఇక లేరన్న మాట తీరని శోకమే. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన డాక్టర్ కోట సీతారామాంజనేయుల సంతానమే కోట శ్రీనివాసరావు. కోట 1945 జూలై 10న జన్మించారు. తండ్రిలా డాక్టర్ కాలేకపోయినా నటనపై ఇష్టంతో బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. నాటకాల నుంచి సినిమాలకు చేరుకున్నారు. ప్రాణం ఖరీదుతో మొదలైన ఆయన నటన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అప్రతిహతంగా కొనసాగింది. క్యారెక్టర్ ఏదైనా సరే దానికొక మేనరిజం తగిలించి ఆకట్టుకోవడం ఆయనకున్న ప్రత్యేకత. ప్రతి సినిమాలో వేరియేషన్ చూపించడంలో కోటకు మించిన వారు లేరు.